హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికీ ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా 24 గంటల సమయం అంటే రేపు 9 గంటల వరకే ఈ ప్రచారాలు కొనసాగుతాయి. తర్వాత ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుంది. అయితే ఈ ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే ప్రజల వరకు చేరినయా లేవా అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, మూడు ఒక పక్క పోటీలో ఉన్నప్పటికీ దాదాపు 58 నామినేషన్లు వచ్చినప్పటికీ ఇందులో ముఖ్యంగా మనకు 3 పార్టీలు కనిపిస్తున్నాయి. మరి వీళ్ళ ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంది అనేది ఇప్పుడు మనం ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ से मागंटी गोपीनाथ का मागंटी सुनीता है ना, और इधर नवीन यादव. चांसेस तो है अपना बीआरएस का चांसेस है, मगर सब कोशिश कर रहे हैं, किसको मिलता नहीं बोल सकते. आप बोलो. केसीआर जय तेलंगाना. जय तेलंगाना. हम बिहार के हैं. जय तेलंगाना. बहुत अच्छा करे हम लोग को. केसीआर साहब अच्छा है. जिंदाबाद केसीआर साहब जिंदाबाद. कौन जीतेगा? ऐसा है कि टीआरएस का रिस्पॉन्स जो गोपीनाथ साहब मरहूम जो है उनके एरिया में जो डेवलपमेंट वर्क था वो उन्होंने कंप्लीट कभी नहीं करे. पब्लिक को कंप्लेंट बहुत है. अब उनके वाइफ को दिए लेकिन चांसेस कम है. क्यों? एमआईएम और कांग्रेस अलायंस है. तो अभी ये है कि नवीन यादव जो है उनके 99% चांसेस है. 1% जो चांस है वो टीआरएस की है. क्यों? वो तो पब्लिक जो उनके डेवलपमेंट वर्क से खफा है, नाराज़ है. 10 साल की उनकी जो हुकूमत थी वो जो करे उन्होंने एरिया एमएलए थे कुछ नहीं करे. वो अपने फिल्मों में प्रोड्यूसर थे ना, वो बस उस पर ज़्यादा कंसंट्रेशन उन्होंने करते थे. लेकिन अभी क्या है बोले तो उनके वाइफ को 1% चांस है, नवीन यादव को 99% चांसेस है. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్లో? పక్కా నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ లోకల్ పరంగా చూస్తే నవీన్ యాదవ్ కానీ వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ గారు కానీ మంచి పేరుంది. శ్రీశైలం యాదవ్ గారికి ఏంటంటే ప్రజల పెన్నిది, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు అన్నదండలు. పీజేఆర్ గారి తర్వాత అంత నాయకుడు ఎవరంటే శ్రీశైలం అని ఎవరినైనా చెప్తున్నారు. అలాంటి వారసత్వంకి వచ్చిన మన నవీన్ యాదవ్కి అవకాశం ఉంది. మనం చూస్తూనే ఉన్నాం, ఒక ఫౌండేషన్ ద్వారా నవీన్ యాదవ్ చేస్తున్న స్వచ్ఛంద సేవ కానీ ఎంతోమంది నిరుద్యోగ యువకులకి అవకాశాలు కల్పించడం, వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దడం చేస్తున్నారు. అలానే ఈరోజు మీరు గమనించవచ్చు, కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి ఒక్క పేద ఇంటికి చేరుతున్నాయి. ఇవన్నీ బలం చేకూరి మంచి ఒక పాజిటివ్ కోణంలో, ఒక పాజిటివ్ రెస్పాన్స్లో నవీన్ యాదవ్ గెలుపుకి ఖచ్చితంగా నాంది పలుకుతుందని మేము ఆశిస్తున్నాం. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు జూబ్లీ? అలా అని కాదు, అంటే చూస్తున్నాం క్యాండిడేట్ ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు చూస్తున్నాము. కాంగ్రెస్ తెలంగాణ రెండు ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరు బాగా వేస్తారు, రోడ్స్ వేస్తారు, చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎవరెవరు బాగా తెలుసుకున్నారో వాళ్ళని చూసి కొంచెం ఇప్పటికీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు, కేటీఆర్ వస్తున్నారు, ఇటు చాలామంది వచ్చి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారు. ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఎలా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతున్నారు? అలా అని కాదు, అంటే పబ్లిక్ చూస్తారు, ఎవరైనా మంచి వరకే చూస్తారు. అలా చూసే వేస్తారనుకుంటున్నాను. అంటే నా ఒపీనియన్ కాదు, అందరూ అలా. भैया कौन जीतेगा यहाँ पे जब से कांग्रेस आई, जब से तो कामों की तो पूरी वाट लग गई. जीतना तो बीआरएस ही जीतना. बीआरएस जीते तो कुछ भी फ़ायदा है, कांग्रेस से तो कुछ भी फ़ायदा नहीं दिख रहा मेरे को. 2 साल से पूरी वाट लगी हुई है. बीआरएस थी खुद, केसीआर थे खुद, कुछ तो भी था. बीआरएस गए जब से बेकार हो गया एकदम. ऐसा दिख रहा खाली हाइड्रा निकाल के खाली अपना पेट भर ले रहे, ऐसा दिख रहा. दूसरों का पब्लिक का कुछ भी भला हो रहा नहीं. पेंशन देते बोल रहे, ना पेंशन दे रहे, राशन देते बोल रहे, ये महीने का वो महीने में, वो महीने का. एक खाली क्या है वो राशन कार्ड आए निकाले, उसके अलावा पब्लिक को क्या बेनिफिट है? कांग्रेस अगर आई तो लोगों का भला होना पहले, आम आदमियों का. आर्ट वाले देख लो परेशान है, टैक्सी वाले देख लो परेशान है, रोड पे काम करने वाले परेशान है, हर कोई परेशान है. ये गवर्नमेंट लाए फ़ायदे के लिहाज से आम आदमी के. ये आम आदमी का फ़ायदा नहीं दिख रहा, खाली पैसे वालों का फ़ायदा दिख रहा. तो बीआरएस आए तो फिर से उम्मीद है लोगों को कि कुछ तो भी होता बगे. कांग्रेस से तो कुछ भी उम्मीद नहीं दिख रहा. तो बीआरएस जीतना बोल के आप सोच रहे? जीतना बोल के हम सोच रहे. बीआरएस जीते तो फिर कुछ तो भी काम कारोबार रहता. केसीआर अन्ना अच्छे थे, सबको खिलाते पिलाते थे, कारोबार था, सब था. कांग्रेस आए जब से 2 साल से कारोबार है ना कुछ है, हर कोई परेशान है.
ये बंडी वाले से ही पूछ लो आप, बंडी वाला भी परेशान रहता। आप बोलो भैया कौन जीतेगा बोल के आप सोच रहे? किसी को बोल नहीं सकते कौन जीतता बोल के, सब जने अपना अपना उल्लू सीधा कर ले रहे सो है। कांग्रेस अपना अपना काम कर रहे, पूरा वादे कर रहे, वादे से मुकर जा रहे, वादे पे एक काम न करे। 23 महीने होगा गवर्नमेंट आके, 23 महीने में कुछ काम न करे, कोई नया कोई काम कुछ भी नहीं, उल्टा और काम पीछे जा रहा। सब कारोबार वाले परेशान है, बंडी वाले परेशान है, भाई बताओ वही बंडी वाले परेशान, सब परेशान। इलेक्शन है ना, कौन जीतते बोल के सोच रहे? वोट तो डाल रहे हैं, कांग्रेस जीतती। कौन जीतते बोल के सोच रहे? कौन जीतते बोले तो बोल नहीं सकते, सारा होप तो इनका है, ये केसीआर, फिर उसके बाद कांग्रेस, दोनों के बीच में कंपटीशन है। हाँ, दोनों में से कोई ना कोई एक आता। कौन काम करते बोल के सोच रहे? కేసీఆర్ ही अच्छा है। ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేను అనుకోవటం బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అంటే రీజన్ ఏమి? అంటే రీజన్ ఎందుకంటే వాళ్ళే కదా ఫైట్ చేసింది, తెలంగాణ కోసం ఫైట్ చేసింది వాళ్ళే గెలవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఆల్. కాంగ్రెస్కి ఛాన్స్ ఉండొద్దంట లేదంటారా? కాంగ్రెస్కి ఛాన్స్ ఉండొచ్చు, ఎందుకంటే రూలింగ్ పార్టీ కాబట్టి ఛాన్స్ ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్ గెలవాలని నేను అనుకుంటున్నాను. మా పరిస్థితి ఉన్న ఓటు కూడా మాది క్యాన్సిల్ చేసారు. తొలిచు ఏందో మాకేం తెలుసు, ఇప్పటి వరకు అప్లై చేస్తే ఇప్పటి వరకు రాలేదు ఎలక్షన్ ఐడి కార్డ్. అదేంటి ఏదో ఒక పార్టీ వచ్చి ఇచ్చేస్తుంది కదా ఓటు. ఏ పార్టీ లేదు మాకు. ఇప్పుడు ఎలక్షన్ల ముందే కనిపిస్తారు, నమస్కారం చేస్తారు, వస్తారు పోతారు. మళ్ళీ ఎవరెవరు వచ్చిండ్రు? ఇప్పటి వరకు మన కౌసర్ మొయినుద్దీన్ వచ్చిండు, నవీన్ అన్న వచ్చిండు, ఆ బీజేపీ మన ఏం పేరు దీపక్ రెడ్డి వాళ్ళు వచ్చారు. అంతే, ఇటు సునీత మాగంటి వాళ్ళు రాలేరు, అంటే వాళ్ళకి ఇష్టం లేదు ఇక్కడ మా ఏరియా. అంతేగా. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీ అందాదా? గెలుస్తుంది అంటే ఇద్దరు 50-50. ఇదే పార్టీ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ పార్టీ. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నామంటే ఆయన తెలంగాణ తీసుకొచ్చిండు, కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు అదే తండ్రి కొడుకులు వాళ్ళు ఏదైనా కొంచెం గెలిచినాక సపోర్ట్ చేస్తుండొచ్చు కాలనీకి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ వచ్చి, ఎవరికి ఏం చేసింది మేడం? ఏం చేయలేదు. హైడ్రా అని ఉన్నే కూడా కొడుతున్నారు. అంటే ఇప్పుడు ఏరియాల గురించి అయితే ఇబ్బంది చాలా ఉంది. వస్తే అదే కేసీఆర్ పార్టీ వస్తుంది. देखो बच्चा जो है ना जवान है, काम करने के लिए अच्छा है बच्चा, और काम करने वाला बच्चा है, वो आवाज़ दो सामने ठहरने वाला है। अब मैडम ज़ईफ़ है, अब मैडम आने का चांसेस नहीं है। अगर आ भी गए तो काम नहीं कर सकते हो ना, मगर नवीन यादव आना अच्छी चीज़ है। नवीन यादव काम में होता, काम के लिए नवीन यादव బీఆర్ఎస్ గెలుస్తుంది మేడం. ఎందుకు అంటే రీజన్స్? బీఆర్ఎస్ అంటే చాలా మంచి పని చేసారు వాళ్ళు. సో నెక్స్ట్ బీఆర్ఎస్ వస్తారు. బీఆర్ఎస్ కంపల్సరీ. అంటే నవీన్ యాదవ్ యంగ్ కదా, అతనికి వచ్చే ఛాన్స్ లేదు. నవీన్ యాదవ్ ఇంకా కొత్త ఉన్నారు మేడం, మంచి ఎక్స్పీరియన్స్ లేదు అనుకుంటాం. బీఆర్ఎస్ అంటే చాలా మంచిది, ఎక్స్పీరియన్స్ లేదు. కాంగ్రెస్ బాగా వినబడుతుంది. అంటే రెండు పార్టీల్లో ఇప్పుడు ఈయన యంగ్ కదా, అంటే గెలిచే అవకాశాలు. నవీన్ యాదవ్ యంగ్ ఉన్నారు కదా కొంచెం. బీఆర్ఎస్ కూడా మంచి పార్టీయే, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ బాగా వినబడుతుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలామంది జూబ్లీస్లోనే ఉంటారు, వాళ్ళని అడిగితే కాంగ్రెస్ బాగా వినబడుతుంది అని చెప్పారు. దట్స్ వెరీ టైట్ యాక్చువల్లీ, చాలా టైట్గా ఉండొచ్చు. సో నా అందాజు ప్రకారం కాంగ్రెస్ గెలిచొచ్చు. ఓకే, అంటే యూత్ ఫాలోయింగ్ ఉన్నందుక లేకపోతే కాంగ్రెస్ పార్టీ అని? ఆల్రెడీ కాంగ్రెస్ పవర్లో ఉంది కాబట్టి సో మోస్ట్లీ కాంగ్రెస్కి వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అది నా అభిప్రాయం. काम उन्हीं करी अच्छा, इससे पहले थी जब कांग्रेस क्या काम करी, जब से कोई काम ही नहीं करी है। लेकिन अब तो हुकूमत में वही हुकूमत में है, उसके बाद चले जाती 3 साल के बाद ख़त्म का बीआरएस ही आती, उसके डेवलपमेंट होना ना मैडम, डेवलपमेंट ही नहीं है कुछ भी। बीआरएस की पार्टी में उठा तो है, कांग्रेस की पार्टी में पूरा कारोबार ज़ीरो है, बिजनेस बिल्कुल। लेकिन हुकूमत में कांग्रेस है ना, इसलिए कांग्रेस है जब से तो मार्केट पूरा डाउन हो गया है। जब बीआरएस थी मार्केट अच्छा था, कारोबार बिजनेस हर वो चीज़ नंबर 1 था, कारोबार इसको डाउन ज़ीरो में था। लेकिन नवीन यादव तो यंग है ना? यंग है पर कार्य नहीं ना अभी तक, उनके कांग्रेस आके 3 साल होने को आ रहा, 3 साल में क्या करे लोग, कोई डेवलपमेंट नहीं, उल्टा डाउन हो गई मार्केट, खासतौर से कंस्ट्रक्शन लाइन। बीआरएस जीतना हो కాంగ్రెస్ ఇక్కడ చాలా నడుస్తుంది కాంగ్రెస్. నడుస్తుంది ఇక్కడ పని కూడా వస్తున్నాయమ్మా, నిన్న కూడా వచ్చినాడు, డైలీ వస్తున్నాడు. और ఆయన కార్పొరేటర్ ఉన్నాయి కదా फराज भाई जुबलील्स, ఆయన చాలా పని చేపిస్తున్నాడు, बहुत अच्छा काम करा रहे, रोडों का काम करा रहे, ड्रेनेज का काम करा रहे,
और नाले का काम करा रहे, पानी जो बहुत आ रहा था अब पानी नहीं ठहर रहा, पूरे रोड़ा दला दिए, ड्रेनेज का काम, बहुत काम हो रहा हमारे पास। कांग्रेस जीता। ఏం పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్ ఎందుకు? ఎందుకంటే రన్నింగ్ పార్టీ ఉంది, ఆయనకు వేస్తే జో పని అవుతుంది, ఏం కామ్ అవుతుంది ఏంది. అంటే ఇక్కడికి వచ్చి కలుస్తున్నారా అందరూ? కలుస్తున్నారు. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వచ్చినాక తెలుస్తాయి అమ్మా. నేను ఒకటి వేస్తే ఏ పార్టీ కానీ అందరూ వేయాలి కదా, వచ్చినాక తెలుస్తుంది ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీ వస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఏది వస్తే బెటర్ అంటారు? అంతా ఒకటే ఉన్నాయమ్మా. బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకు? అంటే మా తెలంగాణలో ఉండాలి కానీ బయట వాళ్ళు ఎందుకు మాకు? అంతేనా? అంతే, సింపుల్ రీజన్. అంతే, ఇంకే రీజన్ లేదు. ఏ పార్టీ గెలవాలనుకుంటున్నారు? బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకు? మాకు ఇక రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్ళకు 12,000 ఇస్తామని చెప్పారు మాకు. ఓకే, 2 ఏళ్ళు అవుతుంది ఏమి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎంఐఎం కావచ్చు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ కి సపోర్ట్ కదా, మరి గెలిచే అవకాశాలు ఏం లేవంటారా? గెలిచే అవకాశాలు అయితే ఇక బీఆర్ఎస్కి ఎక్కువ ఉన్నాయి. ఓకే, మేము ప్రతిదీ ఇక్కడ చూస్తున్నాం, మేము ఇన్స్టాగ్రామ్లో కూడా మొత్తం అదే ఉంది, బీఆర్ఎస్ నుంచే టాక్. బీఆర్ఎస్ గెలుస్తుంది పక్కా. సో ఫైనల్గా ఇంకో 24 గంటల సమయం ఉన్నప్పటికీ ఇంకా ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక పక్క బీఆర్ఎస్ గెలవాలి అని సగం మంది చెప్తే ఇంకో సగం మంది కాంగ్రెస్ గెలవాలి అంటున్నారు. కానీ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కాంగ్రెస్ విషయానికి వస్తే నవీన్ యాదవ్ చాలా మంచోడు, పైగా ఎప్పటి నుంచో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి ఏమైనా పథకాలు వచ్చినా ఏమైనా పనులు కావాలి అన్నా అయ్యే అవకాశం ఉంటుంది. ఇటు బీఆర్ఎస్ విషయానికి వస్తే మాగంటి సునీత అంటే మాగంటి గోపీనాథ్ 3 టర్మ్స్ గెలిచారు, అలాగే పనులు కూడా చేశారు. ఇప్పుడు ఆవిడ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. పైగా ఎక్స్పీరియన్స్డ్ పార్టీ కాబట్టి, ఇటు మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ కాబట్టి తెలంగాణకి ఇటు బీఆర్ఎస్ఏ కరెక్ట్ అని చెప్పేసి ఇటు కొంతమంది భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటు 2 పార్టీల మధ్యనే పోరు అన్నది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. మరి చూడాలి, ఇంకో 24 గంటలు గడిస్తే కానీ ఇటు ప్రచారాలు ముగిస్తాయి. గడిచిన తర్వాత 11వ తారీఖు రోజు ఈ పోలింగ్ జరుగుతుంది. 14వ తారీఖు రోజు ఆ రోజు రిజల్ట్స్ వచ్చి అంటే ఎవరు ఎమ్మెల్యే అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.